ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఒక్కొక్క నామము, ఆ నామము ఎందువల్ల చేసుకోవాలి, పూర్వజన్మల్లో ఏ కర్మ ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాము, జ్యోతిష్శాస్త్రరీత్యా ఏ భావము బాగోపోతే ఏ నామం పనికొస్తుంది, అదేవిధంగా వాస్తుపరంగా కూడా ఏ దోషం వల్ల ఈ నామం చేసుకోవడం వల్ల ఏ దోషం పోతుంది అనే విషయం మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అంటే మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. దీని అర్థం ఏమిటి? మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అమ్మవారు మందంగా ఒక నవ్వు నవ్విందటండి. ఆ నవ్వు ఎలా ఉంది? ఒక ప్రవాహంలా ఉందట. ఆ ప్రవాహంలో కామేశ మానస అంటే అమ్మవారి యొక్క నవ్వుల యొక్క ప్రవాహంలో ఆ యొక్క కామేశ్వరుడు అందులో మునిగి తేలుతున్నట్ట. అంటే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంది అమ్మవారి నవ్వు, అమ్మవారి ముగ్ధ మనోహరమైనటువంటి ఆ యొక్క ముఖ వర్చస్సును ఒక్కసారి తలుచుకోండి. ఆ ముఖ వర్చస్సులో ఆ చక్కటి నవ్వు, ఆ నవ్వు అనేటువంటి ప్రవాహంలో కామేశ్వరుడు మునిగి తేలుతున్నాడు. అంటే ఎంత అద్భుతంగా ఉందా ఆ నవ్వు, ఒకసారి ఆలోచించండి. ఇది మరి దేనికి పనికొస్తుంది చూడండి. ఒక్కోసారి మనం భార్యాభర్తల సంబంధంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక చిన్న నవ్వు అవతల వాళ్ళని మరలా దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అంటే చూడండి, చాలామందికి భార్యాభర్తలు ఉంటారు. చాలామంది భార్యాభర్తలు ఏమవుతుంటుందంటే, ఏమంటే ఒక్కసారి కూడా నవ్వరండి, అతను ఏమి ఒక నవ్వు మొహం పెట్టండి, ఎప్పుడు ఏదో ఫేస్ పెట్టుకొని తిరుగుతుంటాడు అంటుంటుంది ఈవిడ. లేదా ఇతను అంటాడు ఎప్పుడు నవ్వదండి ఆవిడ, ఎప్పుడు సీరియస్గా ఉంటుందండి. అంటే ఏమిటి? వాళ్ళ మధ్యన సఖ్యత లేదు. అందుకే ఒకరి మీద ఒకరికి, ఒకరిని చూడగానే ఒకరికి ఆనందం కలగట్లేదు. నవ్వు ఎందుకు వస్తుంది? ఒక ఆనందం కలిగితే నవ్వు వస్తుంది, ఒక స్మైల్ ఫేస్ వస్తుంది. అంటే విపరీతంగా నవ్వడం కాదు నా ఉద్దేశం, ఏదో విరగబడి నవ్వడము, అపహాస్యంగా నవ్వడం కాదు నేను అనేది. ఒక ఆనందంతో కూడినటువంటి చిరునవ్వు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మందస్మిత ప్రభాపూర, మందంగా నవ్వింది అమ్మవారు. అంతేగాని అపహాస్యపూర్వ ప్రభాపూరం లేదు ఇక్కడ. అపహాస్యంగా నవ్వినట్టు నవ్వు గురించి మాట్లాడుకోవట్లేదు. అలా చక్కగా నవ్వాలంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ నామము ఇద్దరి మధ్యని మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా కలిపేలా చేస్తుంది ఈ నామం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మీ మైండ్లో పెట్టుకోండి. ఇలా అమ్మవారి నవ్వు యొక్క ప్రవాహంలో ఈ పరమేశ్వరుడు మునకలు వేస్తున్నాడు అనుకోండి. అది ఎంత బాగుంటుందంటే, కొంతమంది చూడండి, మనం ఒక్కోసారి అవతల వాళ్ళని నవ్వించడానికి మాట్లాడుతూ ఉంటాం. ఏంటి, అవతల వాళ్ళు నవ్వితే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే అవతల వాళ్ళు మన మాటలకు నవ్వారు అంటే వాళ్ళ మనకి వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమాభిమానం మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు, లేదా వాళ్ళు మన పట్ల ఒక పాజిటివ్ భావనలో ఉన్నట్టు. కొంతమంది జోకేస్తే నవ్వరు. ఎందుకు నవ్వరంటే, వాడి జోకేస్తే నేను నవ్వేదేంటి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని. అలా ఈ నామము అంత గొప్పగా పనిచేస్తుంది ఇద్దరి మధ్యన సఖ్యత పెంచడానికి, భార్యాభర్తల మధ్య నేను చెప్పేది. అలాగే ఇంట్లో అంటే ఇది ఎందుకు జరుగుతుంది? సర్వసాధారణంగా భార్యాభర్తల మధ్యన ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అంటే, సప్తమ స్థానము 12వ స్థానము పాడైతే, లేదా శుక్రుడు కుజుడు పాడైన, కొంతమందికి గురువు పాడైన, సప్తమ ద్వాదశ శుక్ర కుజ గ్రహాల యొక్క సంబంధం బాగోలేదు, సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయి, లేదా 12వ స్థానం దిస్వభావ రాసులై పాడైపోయింది, లేకపోతే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల స్థితి బాగాలేదు, అప్పుడు జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఈ నామం పనిచేస్తుంది. మరి గృహంలో ఏ దిశలు పాడైతే కూడా ఈ నామం చేసుకోవడం ద్వారా బాగుంటుంది అంటే, ఆగ్నేయము మరియు నైరుతి. నైరుతి పాడైతే కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఆగ్నేయం పాడైతే వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలవు. అప్పుడు కూడా ఈ నామం పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి
ఇంట్లో గృహంలో ఉండే దోషాలు అప్పటికప్పుడు తొలగించుకోలేకపోయినా ఈ నామము చేసుకోవడం ద్వారా కూడా మీకు ఫలితం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.